నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్ళూరు ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ప్రెషర్మెన్ పైప్ లైన్ పునర్నిర్మాణ పనులను జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిపై అధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో ఒక్క చుక్క నీరు కూడా విడుదల చేయకుండా తాళ్ళూరు పంప్ హౌస్ ను మూలన పడేశారని విమర్శించారు. ఈరోజు శంకుస్థాపన జరిగిన తర్వాత పన్ను మళ్ళీ ఏ మేరకు అయ్యింది అన్న దాన్ని పరిశీలన చేయాలి అని చెప్పి మేమంతా రావడం జరిగింది. అయితే చైర్మన్ గారు, రైతులు అప్పుడప్పుడు వస్తున్నారు, చూస్తున్నారు, సమాచారాన్ని ఇస్తున్నారు. ఈ గారు అయితే డే టు డే ఎన్ని పైపులు వేసాం, ఎంతవరకు వెళ్ళింది అన్న దాన్ని రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మాకు. ఈరోజు వర్క్ యొక్క విధానాన్ని మనం చూసుకుంటే, ఏదైతే మేజర్గా ప్రెషర్మెన్ పైప్ లైన్ ఉందో ఆ పైప్ లైన్ కావలసినటువంటి సరంజామా అంతా కూడా పైపులు కానీ, మెస్సులు కానీ, దానికి కావలసినటువంటి అన్ని వనరులు కూడా ఇక్కడికి వచ్చేసి ఉన్నాయి రెడీగానే. ఇప్పుడు ఈ గారు చెప్పినట్టుగా 1160 మీటర్లు ఎంతో ఇప్పటి వరకు కూడా కంప్లీట్ అయింది. దాన్ని మళ్ళీ ఇక్కడ అన్ని ఎరెక్ట్ చేసుకుని వెళ్తాం ఒక ఎత్తు, మళ్ళీ అటు నుంచి వేసినటువంటి ప్రతి పైపుని కూడా చెక్ చేసుకుంటూ రావడం, ఎక్కడా లీకులు లేకుండా. దాన్ని ఏమంటారండి, ఇది అల్ట్రా స్కానింగ్ మనకి చేసుకుంటాము, అదే రకంగా అల్ట్రా స్కానింగ్ చేసుకుంటూ ఎక్కడ డిఫెక్ట్ ఉంటే ఆ డిఫెక్ట్ని సరి చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. గత పైపు లైన్కి ఈ పైపు లైన్కి ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఎరెక్షన్లో కూడా అడుగెత్తి ఇసుక కింద వేయడం జరుగుతుంది, క్వశ్చన్ వేయడం జరుగుతుంది. గతంలో ఆ క్వశ్చన్ లేదు. అవి మామూలు పైపులే, డిఫరెంట్ పైపులు. ఇప్పుడు కంప్లీట్ అన్ని కూడా స్టీల్ పైప్స్ వేసుకోవడం జరుగుతుంది, మనం ఎంఎస్ పైపులు. ఇక్కడ ముఖ్యంగా నేను అధికారులు కానీ, కాంట్రాక్టర్లు కానీ కోరేది ఏంటంటే, ఒక పక్క ఈవేళ పైపు లైన్ వెళ్ళిపోతుంది, ఈ నెలాఖరికి అంటే జూలై నెలాఖరికి కంప్లీట్ అవుతుంది ఒక లైన్ అని చెప్పడం జరుగుతుంది. అధికారులు అవుతుందని కూడా మనకు నమ్మకం ఉంది. ఆ వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ పని జరిగేటటువంటి తీరు చూస్తేనే. అయితే ఎలక్ట్రికల్ ప్రాబ్లం కానీ, అదే రకంగా మేజర్గా పంపులు కానీ, అవన్నిటిని కూడా ఈ లోపులోనే తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, రెడీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కంప్లీట్ పురమాయించి, ఎందుకంటే కంపెనీ వారికి చెప్పి వాటిని కూడా పూర్తి చేయించుకున్నట్టయితే మనం మెకానికల్ ప్రాబ్లం లేకుండా దీన్ని తీసుకున్నట్టయితే మనకు కూడా ఇంచుమించులో జూలై 15 ఆ ప్రాంతంలోనే పుష్కర్కి నీరు వచ్చేటటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఇప్పుడు గోదావరి పరిస్థితిని చూసుకున్నట్టయితే, ఎందుకంటే గోదావరిలో 14.5 ఉంటే మన పుష్కర్ కానీ, పురుషోత్పట్నం కానీ ఇవన్నీ తిరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళకి ఇంకా 13 లెవెల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలవరం ఏదైతే ఇవాళ ఉందో అందులో ఒక 4 టీఎంసీల వరకు నీరున్నటువంటి పరిస్థితి ఉంది. 3 టీఎంసీల వరకు బ్యారేజ్లో ఉంటుంది. పోలవరం నుంచి కిందకి దింపుకున్న మనకి అందనటువంటి పరిస్థితి కాబట్టి, కింద ఒరిజినల్ డెల్టాకి నీరు వెళ్ళాలి కాబట్టి మనకి జూలై 15th లోపలనే మనకు నీరు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకా గోదావరి కూడా
ఇటు శబరి కానీ అటు గోదావరి కానీ వరదలు రానటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం కూడా ఎలెన్ ప్రభావం వల్ల వర్షపాతం అన్నది తక్కువగానే ఉంటుంది. మనం దాన్ని పట్టుకునే వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఎంత తొందరగా మనం చేసుకుని ముందుకెళ్ళి రైతాంగానికి నీరు ఇవ్వాలనేటటువంటి తపంతో ఉన్నాం. అయితే ఇక్కడ ఇప్పుడు చూసిన దాన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే 2 లైన్లు కంప్లీట్ చేసుకుని పూర్తి స్థాయిలో నీరు ఇక్కడ ఇవ్వాలి అనుకుంటే ఆగస్టు 15కి ఇవ్వగలదు అనేటటువంటి ఒక నమ్మకం కలుగుతుంది నాకు. దాన్ని బేస్ చేసుకునే రైతాంగం కూడా వ్యవసాయానికి ఉద్యుక్తులు అవ్వాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే మన అదృష్టం కొలిది కాంట్రాక్టర్ కూడా చాలా పెద్ద కాంట్రాక్టరు, క్వాలిటీ చేసేటటువంటి కాంట్రాక్టరు ఇక్కడికి రావడం ఈ చిన్న వర్క్కి, అంటే ఇది వాళ్ళ దృష్టిలో చాలా చిన్నది. మనకి 52 కోట్లు అంటే పెద్దది, వాళ్ళకైతే ఇది అసలు ఒక వర్క్కు డిపాజిట్ కట్టినంత. రావడానికి కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్ల, నేను కోరడం వల్ల వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు. ఇంకా కూడా వర్క్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం అందరం పరిశీలించాం. మరి దీని మీద కూడా కొద్దిమంది కోడిగుడ్డు గీకలు బిగుతున్నారు. పని అనుకున్న తర్వాత ఒకరోజు అటు ఇటు అవుతుంది. అయితే ఇక్కడ క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీ మాత్రం ఎక్కడా రాజీ పడకుండా వర్క్ జరుగుతుంది. ఖచ్చితంగా మనం ఆగస్టు 15కి మాత్రం పూర్తి స్థాయిలో, జూలైలో నెలాఖరికి ఒక పంపు తిప్పగలుగుతాం. 2వ పంపు ఆగస్టు 15కి మనం తిప్పగలుగుతాం అనేటువంటి నమ్మకం ఉంది. ఖచ్చితంగా తిప్పుతాం. ఈ లోపల మరి ఏంటంటే మనం ఎంత వరిని తగ్గించగలిగితే అంతా మంచిది. ఈ నీరు వచ్చినా సరే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతు లాభపడాలనుకున్నా, ఈ దేశ అవసరాన్ని తీర్చాలనుకున్నా, మళ్ళాంటి మెట్ట ప్రాంతాల్లో ఎక్కువ పామాయిల్ ఉపయోగించుకోవడమే మంచిది. పామాయిల్ కానీ వాళ్ళు వేయగలిగితే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త విత్తనం ఇంచుమించులో 2.5 సంవత్సరాల్లోనే ఎకరం 2 టన్నులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది చేయగలిగే రైతుకి. మరి ఆ రకంగా కూడా మనం డైవర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రభుత్వం కూడా అన్ని రకాలుగానే సహకారం అందిస్తుంది. డిప్ ఇస్తుంది, అలాగే మొక్క ఫ్రీగా ఇస్తుంది, మెన్యూర్ ఇస్తుంది. 57,000 రూపాయలు ఒక్క ఎకరానికి ఏదైతేనే ఇవాళ ప్రభుత్వం డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాని మీదకి వెళ్ళి ఈ లోపల మా గారు చెప్పినట్టు 6 దడ పంటలు వేసుకుంటే బెటర్ అవుతుంది. అయితే ఇక్కడ నేను పనికిరానటువంటి భూముల్లో మనం ఇవన్నీ చేసుకుంటే కుదరదు. ఊడ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం ఎలాగున్నా నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం మన క్రాప్ మార్పిడి చేసుకుంటేనే మంచిది అవుతుంది. చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. నమో వెంకటేశ్వర.
బాబు నీకు బంగారం బిల్లు అలా అయింది వెనకాల అదే ఈ శారీ రాకుండా పట్టుకో బాబు పైపులు పడతాయి పైపు లెంత్ ఎంత 12 మీటర్లు పాత పైపు ఎంత లెంత్ పాత పైపు 5 మీటర్లు ఇది 12 మీటర్లు అయిపోయిందా అయిపోయింది మధ్యలో పైపు మొత్తం పడాలి ఇదేదో వలసలో బాబు పాదయాత్ర రండి బాబీ బాబు టెస్టింగ్ వచ్చేస్తున్నా వాళ్ళేమో కారు నెంబర్లు వేసేవాళ్ళు వాళ్ళేమో అట్లా అమ్ముకున్నారు వాళ్ళేమో స్కూల్ వాయిస్ తీసుకురా అలాగే గారు కింద దిగినట్టున్నాడు అదే చేస్తున్నాడా లోపల బయట ప్రసాద్ గారు ఎన్నరో అవుటర్ కూడా అయిపోతుంది రైలింగ్ గాలి